సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో ఉన్న మహిళలకు భద్రత రక్షణ లభిస్తుందని ఉభయ గోదావరి జిల్లా జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అసెంబ్లీలో మంత్రిగా ఆరంగేట్రం చేస్తున్న వాసంశెట్టి సుభాష్ కు కడలి ఈశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలను అఖండ మెజారిటీతో కైవసం చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం 1వ డివిజన్ రమణయ్యపేటలో కడలి ఈశ్వర ఆధ్వర్యంలో వీర మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంత నానాజీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు, ఎంపీగా తంగళ్ల ఉదయ శ్రీనివాసులు విజయం సాధించినందుకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వీర మహిళలు బండి భోగేశ్వరి, బండి సుజాత, గిరిజాల లక్ష్మీదేవి, మిరియాల హైమవతి, నండూరి గంగాద్రి, చోడిపల్లి సత్యవతి తదితరులున్నారు. బాగా ఉంటారు అన్న ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఓటేయడం జరిగింది. అందరికీ కూడా నానాజీ గారు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే సిటీకి వచ్చేటప్పటికి కొండబాబు గారు, మనం ఎవరైతే నిలబడ్డారో అందరూ కూడా అధిక మెజార్టీతో విజయం సాధించడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. అలాగని చెప్పేసి ఓడిపోయిన వాళ్ళని మేము ఏమీ అంటలేదు, ఎందుకంటే మాది సంస్కృతి కాదు, మేము వాళ్ళని విమర్శించం కూడా. ఓడిపోయిన వాళ్ళకి కూడా బాధ ఉంటుంది, కానీ వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళు ఇలా బుద్ధి చెప్పారు ప్రజలు. దానికైతే మాత్రం ప్రజల ఊళ్ళో ఎంత వ్యతిరేకత ఉంది అన్నది మాత్రం చూపించారు. అది నిలబెట్టుకోవడం కోసమైనా సరే 5 సంవత్సరాల పాలనలో మా పాలన అంటే ఏంటో కూడా చూపించి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పాటికే ఇంకా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయకుండానే పనులు మొదలుపెట్టారు. అది మా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంటే అన్ని నిరూపిస్తున్నారు. అందరికీ కూడా 101 ఎమ్మెల్యేలకు కూడా అభినందనలు తెలుపుకుంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉదయ శ్రీనివాస్ గారు కూడా అధిక మెజార్టీతో గెలుపొందడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అభినందనలు తెలుపుకుంటూ ఈ మహిళలకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని మాత్రం మేము అందరం కోరుకుంటున్నాము. ఇక్కడ సిటీ రూరల్కి సంబంధించిన మహిళలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజుని. రేపు ప్రమాణ స్వీకారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ